ఆరోగ్య భారతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, వైద్య సేవల కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన ధన్వంతరి అవార్డ్స్ కార్యక్రమంలో డాక్టర్లను సన్మానించిన ఆయన వైద్యుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు అందించిన సేవలను గుర్తు చేశారు. వైద్య రంగంలో కొత్త అధ్యయనాలు, పరిశోధనలకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలని, యోగా, వ్యాయామాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని రామచంద్రరావు సూచించారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ భవనాలు నిర్మించే హాస్పిటల్స్ ఇది కాదు. అంత్యోదయ మూవ్మెంట్ ఏదైతే మన శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారో దాన్ని In 1977, he started a small school in a garage for just 5 children. Today that has grown in people and trained 10,000 specialists. His work has won స్వస్థ భారత్ నిర్మాణం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనకు ఏదైనా పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. బట్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం మనం. అయితే ఏ పర్సన్ రియలైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఓన్లీ ఆఫ్టర్ స్పాయిలింగ్ ఇట్. అందుకే డాక్టర్స్ అవసరం అప్పుడు వస్తుంది, ఆఫ్టర్ స్పాయిలింగ్ హెల్త్ వస్తుంది. కాబట్టి ఇక్కడ డాక్టర్స్ సర్వీసెస్ అవుతున్నాయో చాలా ముఖ్యమైనది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఈ మధ్యకాలంలో చాలా వరకు వస్తున్నాయి. నేను ఈ సందర్భం ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో వాట్సాప్ ఇండస్ట్రీలు, ఇన్స్టాగ్రామ్ చాలా పెరిగిపోయినాయి. అందులో టిప్స్ చేస్తే ఈ మెడిసిన్ వాడండి, ఆ మెడిసిన్ వాడండి, దయచేసి చేయకుండా టేక్ కన్సల్టేషన్ ఫ్రమ్ డాక్టర్స్ అండ్ దెన్ యూజ్ మెడిసిన్. ఈ వాట్సాప్ ద్వారా మీరు ఉన్నదంతా పోతుంది, ఉన్నదంతా పోతే ఆరోగ్యం పోతే అన్నీ పోతాయి. అవి నమ్మకండి, అది చూడటానికి బాగుంటుంది. 1 minute రీల్ కింద ఎంజాయ్ దట్ రీల్, బట్ డోంట్ ఫాలో దోస్ మెడిసిన్స్ ఆర్ దెన్ దోస్ ట్రిక్స్. మీ అందరికి